ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఇక పర్యాటక ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరిశీలించారు. అంబేద్కర్ స్టేడియంలో 50,000 మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్కు కాంగ్రెస్ పార్టీ తరపున ఘన స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే, శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారి వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇదంతా అంటే వాస్తవం కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది హర్షించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు మాదంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మీడియా పరంగా